ఎన్బీకే 111తో బాలయ్యతో గోపీచంద్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారే. బాలయ్యతో బాలకృష్ణనే పోటీ అంటే ప్లాన్ అదిరింది. గూస్ బంప్స్ తెప్పించే రేంజ్లో బాలయ్య గోపీచంద్ మల్లేని కాంబో. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి, ఆ జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. వరుస సక్సెస్లతో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ దూసుకెళ్తున్నారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 తాండవం డిసెంబర్ 5న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్కి ముందే కొత్త సినిమా కూడా స్టార్ట్ చేశారు బాలయ్య. తనతో వీరసింహారెడ్డి సంచలన విజయం తీసినటువంటి డైరెక్టర్ గోపీచంద్ మల్లేనితో మరో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా లేటెస్ట్గా పూజా కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో బాలకృష్ణ చేయబోయేటువంటి తర్వాత సినిమా బాలయ్యకు 111వ సినిమా. అందుకని #NBK111 అని కూడా పెట్టుకొచ్చారు. హిస్టారికల్ బ్యాక్గ్రాఫ్లో రాబోతున్నటువంటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కీలర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది తర్వాత ఆయన చేస్తున్నటువంటి సినిమా ఇది. నవంబర్ 26న NBK111 సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసినటువంటి కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. వీరసింహారెడ్డిలోను కూడా బాలయ్యను 2 గెటప్ల్లో చూపించారు గోపీచంద్ మల్లేని. మరోసారి ఇప్పుడు చారిత్రక బ్యాక్గ్రాఫ్లో రాబోతున్నటువంటి సినిమాలోనూ బాలయ్య చేత డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆ పోస్టర్ చూస్తుంటేనే బాలయ్యతో బాలయ్యకే పోటీ అన్నట్లుంది. NBK111 సినిమాలో బాలకృష్ణకు జంటగా నయనతార యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సింహ, జై సింహ, శ్రీరామరాజ్యం లాంటి 3 విజయాల తర్వాత వాళ్ళిద్దరి కాంబోలో రాబోతున్నటువంటి 4వ సినిమా ఇది. గోపీచంద్ మల్లేని తొలిసారిగా హిస్టారికల్ బ్యాక్గ్రాఫ్ సినిమా చేయబోతున్నారు. ఇంతకుముందు కమర్షియల్ సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నటువంటి గోపి ఈసారి ఎటువంటి సినిమా చేస్తారో వెయిట్ చేయాలి. బాలయ్య ఇందులో 2 షేడ్స్లో కనిపించబోతున్నారని సమాచారం. శతాబ్దాల వెనక చక్రవర్తుల బ్యాక్గ్రాఫ్తో పాటు ప్రజెంట్ జనరేషన్స్తో ముడిపెట్టేటువంటి డిఫరెంట్ సెటప్ రాసుకున్నారని కూడా తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణిలో ఇదే తరహాలో కూడా బాలయ్య క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తుంది. కాకపోతే అది కాల్పనిక కథ కాకపోవడంతో డైరెక్టర్ క్రిష్ కూడా ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. కానీ గోపీచంద్ ఇక్కడ అలా కాదు. గోపీచంద్ మల్లేనికి ఆ సమస్య లేదు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ గ్రాడియేటర్ అనిపించే రేంజ్లో ఆహార్యం, డైలాగులు అండ్ యుద్ధ సన్నివేశాలు కూడా ఉంటాయట. నయనతార సైతం వీరవనిత మహారాణిగా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేయబోతుందని కూడా తెలుస్తుంది. అయితే అఖండ 2 తర్వాత బాలయ్య నుంచి వచ్చే సినిమా ఇదే కావడంతో మ్యూజిక్ సైతం తమన్ సమకూర్చబోతున్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. క్యాస్ట్ సిట్టింగ్ అండ్ దాని తర్వాత టీం అధితరమైనటువంటి వివరాలు త్వరలోనే బయటికి రాబోతున్నాయని కూడా తెలుస్తుంది. అండ్ వ్యక్తిగతంగా బాలకృష్ణకు గోనగన్నారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి క్యారెక్టర్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. దానికోసమే గౌతమిపుత్ర శాతకర్ణితో రుణం తీర్చుకున్నారన్నారు. బట్ ఇప్పుడు NBK111తో వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతున్నారన్నారు. 2026 దసరా లేదా దీపావళికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది రిలీజ్. ఇకపోతే పోస్ట్ ప్రొడక్షన్స్కు ఎక్కువ టైం అవసరం పడుతుండటంతో రిలీజ్ విషయంలో కూడా ఎలాంటి మేరకు కట్టబెడతారో కూడా తెలీదు ఆ టైం. బట్ వెయిట్ చేయాల్సిందే. బట్ ఇంకా దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా ఎలాంటి అఫీషియల్గా అయితే బయటికి రాలేదు. బట్ ఒక పోస్టర్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇటు సైడ్ ఒక బాలయ్య, అటు సైడ్ ఒక బాలయ్య, ఇద్దరు బాలయ్యల మధ్యనే ఒక యుద్ధం అయితే జరగబోతుందని అయితే చాలా స్పష్టంగా అయితే క్లారిటీ వస్తుంది. బట్ ఈ సినిమా డెఫినెట్గా NBK111ని ఒక మంచి కమర్షియల్ హంగులతోటి ప్రతి ఒక్కటి అంటే మోస్ట్ ఎక్కువ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బాగా బాలకృష్ణని మాస్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి మాస్నే సినిమాలో ఎక్కువగా ఉండి అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ అండ్ యుద్ధాలు కానీ దాని తర్వాత డైలాగ్స్ కానీ ఇలాంటి రకరకాలైనటువంటి ఎక్కువ ఎలిమెంట్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని అన్నీ కూడా గోపీచంద్ మల్లేని చాలా పక్కా ప్లాన్ తోటి ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ అఫీషియల్గా డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. కానీ ఒక హిస్టారికల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ అయితే ఒక స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో చూడాలి మరి. ఇలాంటి సినిమాలంటే బాలయ్యకి అయితే కొత్త కాదు. అండ్ ఎందుకంటే పౌరాణిక డైలాగ్లో కూడా ఈవెన్ తన తండ్రి నందమూరి తారక రామారావు అంటే సీనియర్ ఎన్టీఆర్ ఏదైతే చేశారో ఆ సినిమాలన్నీ కూడా డెఫినెట్గా మళ్ళీ ఆ పొటెన్షియల్ యాక్టింగ్తో ఉన్నటువంటి యాక్టర్ ఉన్నారంటే అది బాలకృష్ణ. సో కాబట్టి ఇలాంటి సినిమాలు చాలా ఈజీ. అండ్ దాని తర్వాత ఇలాంటి సినిమాలు చేయాలంటే వన్ అండ్ ఓన్లీ బాలయ్య చేస్తారన్న కామెంట్స్ కూడా ఫ్యాన్స్లో అయితే ఉంటుంది. సో చూడాలి మరి. NBK111 పోస్టర్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.